A few moments later. Cheen tabak dum dum. Audio Jungle. వెల్కమ్ బ్యాక్ టు అఖిలంజన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ వీడియోతో అయితే ఈరోజు ముందుకు వచ్చేస్తున్నాను. అది ఏంటో అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఆ ప్లేస్ నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. సో ఆ ప్లేస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో గైస్ ఆ ప్లేస్ దగ్గరికి అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. దారిలో వెళ్తుండగా చాలా ప్లేసెస్ దగ్గర అయితే బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బికాజ్ ఆషాఢంలో ఈ రోజే లాస్ట్ కాబట్టి. దిల్సుఖ్ నగర్ లో అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా ఫైనల్ గా బస్ అయితే వచ్చేసింది. ఇంకా నేను ఒక పర్సన్ అయితే మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఆ పర్సన్ ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ మై సిస్టర్. ఆమె మెట్రో పక్కనే ఉన్నా అని చెప్తే నేను కూడా మెట్రో ఎక్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఆ పర్సన్ అయితే వచ్చేసింది. ఇంకా వచ్చిందండి వయ్యారి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆ ప్లేస్ వచ్చేసి అమీర్పేట అండ్ ఎస్ఆర్ నగర్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. అందుకే మేమిద్దరం నడుస్తూ వెళ్ళిపోతున్నాం. ఇంకా నార్మల్ గా ఏదో ఒక పోజ్ ఇవ్వాలి కాబట్టి వన్స్ మోర్ అని ఇచ్చిన పోజ్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోజ్ అయితే పిచ్చి ఉంటది. మాకు మాత్రం ఇదే పిచ్చి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. దారిలో వస్తుంటే పోచమ్మ తల్లిని దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. చిన్న గుడి అయినా పెద్ద గుడి అయినా అమ్మవారే. సో వచ్చే దారిలోనే అమ్మవారు ఉంటే దర్శనం చేసుకుంటున్నాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వచ్చి రాగానే క్యూలో అయితే నిల్చున్నాం. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. క్యూలో వెళ్తూ ఉండగా పెద్దగా ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. ఎస్, మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటే నేను ఎక్కడికి వచ్చానో అర్థమయ్యే ఉంటుంది. ఎస్, హైదరాబాద్లో ద ఫేమస్ అయిన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు ఈ అమ్మవారి చరిత్ర అయితే బాగా నచ్చింది. కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి అమ్మవారు కొలువు తీరింది. సో ఆ స్టోరీ అయితే చెప్పాలని ఉంది. సో ఇంకా స్టోరీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్న బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నంత బలమని చెప్తారు. ఈ అమ్మవారు కొలువి తీరింది 700 సంవత్సరాల కిందట. అప్పటికి హైదరాబాద్ అనేదే లేదు. బల్కంపేట అనేది ఒక విగ్రహం. చుట్టూ పొలాలే. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతుండగా బండరాయి అడ్డు వచ్చింది. పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి. ఆ రైతు చేతులెత్తి మొక్కాడు. ఆ విగ్రహాన్ని ఎలాగైనా ఒడ్డున చేర్చాలని చూశాడు. కానీ కాస్తంత అయినా కూడా కదలలేదు. ఊర్లోకి వెళ్లి జనాన్ని అయితే తీసుకొచ్చారు. తలో చెయ్యి వేసినా కూడా లాభం లేకపోయింది. ఇంకా శివశక్తులను అయితే పిలిపించారు. అసలు శివశక్తులు అంటే ఎవరు? శివశక్తులు అంటే పరమశివుడు ఆరాధకులు. శైవ సాంప్రదాయాలలో వీళ్ళకి చాలా ప్రాధాన్యం ఉంది. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించింది వీళ్ళే. ఇక్కడ ఈ టెంపుల్ బయట 18 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ భోజనాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రం అని ఒక నమ్మకం. ఆ 3 రోజుల్లో మాత్రం జనసంఖ్య అనేది భారీగా ఉంటుంది. అమ్మవారి స్వయంభూబుద్ధి శిరస్సు భాగం వెనుక నుంచి నిత్యం జలధార అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ పవిత్ర జలని భక్తజనం మహా తీర్థంగా భావిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత పిశాచి లాంటి దుష్ట శక్తులు పారిపోతాయన్న నమ్మకం అయితే ఉంది. అండ్ స్నానం చేసి నీటిలో కలుపుకుంటే కూడా హెల్తీగా ఉంటారని నమ్మకం అయితే ఇక్కడ జనాలకు గట్టిగా ఉంది. నీటిలోని కొలువైన దేవత కాబట్టి ఆ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తున్న వారు కూడా ఉన్నారు. బల్కంపేట ఎల్లమ్మ మహిమలని భక్తులు కథలుగా చెప్పుకుంటారు. ఈ ఆలయానికి సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు. ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి జనాలు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. ఈ అమ్మవారి చరిత్ర అయితే చాలా గొప్పగా ఉంది. అమ్మవారిని దగ్గర నుంచి చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టెంపుల్ ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. మస్ట్ అండ్ విజిట్ అని అయితే చెప్తాను. లొకేషన్ ఎక్కడ అంటే అమీర్పేట నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. నడుస్తూ వెళ్ళొచ్చు లేదా ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఓకే గైస్, మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బై గైస్.